ఈనాటి సభాధ్యక్షులు ఆత్మీయులైనటువంటి పెద్దలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎందుకు ముందు చేస్తాను ప్రతి మీద చెప్పుకుంటున్న బదులు 2 పాయింట్లు ఎక్కువ చెప్పచ్చు. సరే, ఏదేలాగైనా ఇవాళ ఒక గొప్ప కవి, నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను ఇక్కడ, మహా అనే మాటలు వాడటం లేదు, దాదాపు అందరూ మహా అంటుంటారు కాబట్టి ఒక గొప్ప కవిని, ఆ కవికి సంబంధించిన 2 పుస్తకాల గురించి మాట్లాడడానికి నాకు అవకాశం. నేనేమనుకున్నాను, సమీక్ష అయితే ఏమవుతుంది అంటే దీన్ని సమీక్ష చేయడానికి కనీసం 5-6 గంటలు పడుతుంది. వక్తానడంతో పాటు ఇది ప్రత్యేకంగా పుస్తకాల విషయం కూడా దీన్ని ప్రస్తావించాను. నేను 2 పుస్తకాలు అది గంగాధర ప్రసాద్ గారు ఇచ్చారు, శ్వేత సూర్యోదయం అని, రామాయణం. ఈ శ్వేత సూర్యోదయాన్ని నేను 25 ఏళ్ల ముందే చదివినట్టు చదివాను, చదివాను. వీరందరికీ కూడా ఆయన ప్రత్యక్షమైన పరిచయం కలిగిన వాడు. వీరేమో విద్యార్థి, ఆ మోహన్ గారు కూడా విద్యార్థి, వీళ్ళందరూ కూడా సహచరులు పొందారు. నేను మాత్రము ఏ సంబంధము లేదు. నాకున్న సంబంధం ఏమిటంటే 3 పర్యాయాలు, 2 పర్యాయాల సభలో మేమిద్దరు కలిసి మాట్లాడాము. ఒక సభకు నేనే తీసుకెళ్ళాను, చైతన్య సాహిత్యాన్ని పుత్తూరులో. ఆ పుత్తూరు అందరూ ఆయన మోహన్ గారు కూడా జరుగుతుంది అడుగుతూ అలా చైతన్య సాహితీకి ఆహ్వానించినప్పుడు భారతంలో ఒకనొక ఘట్టాన్ని గురించి నేను ఆయన మాట్లాడాను. ఆనాడు నేను అధ్యక్షుడు, ఆయన భక్త. ఆ రోజు ఆయన పద్యాలు సాఫ్యంగా పడుతున్నాడు, చాలా అద్భుతమైన కంఠం. ఆ తర్వాత ఆయన పదే ప్రస్తావించిన ఈ కంఠం కూడా అలాగే ఉంటుంది, ఉన్నతంగా. ఆయన కంఠం ఈ 2 పుస్తకాలు ఆయన ప్రస్తావన ఉంటుంది. జక్కంపూడి ఉన్నతం గారిది ఈ ప్రస్తావన ఉంది. సరే, ఆయన ఆ సాఫ్యంగా పాడుతూ కొన్ని పద్యాలు పాడుతున్నారు. నేను ఏదో ఎక్కడో ఏదో నాకు పరిచయం పద్యాలే అనుకుంటూ ఉన్నాను. అదేమిటంటే నా పద్యాలే. ఆ కంఠంలో వినేటప్పటికీ ఇది నాకు సంబంధమైన విషయంగా కొంతసేపు భావించిన. మాతృపూజ అని శీర్ష పద్యం, ఉత్పలమాల, 3 కేటగిరీలు అన్ని కూడా చెప్పేశారు. అద్భుతంగా ఉంది. ఓహో, ఇది బాగా నేను రాశానా అని కొంత మురిసిపోయాను. కారణం ఏమిటంటే నేను రాసిన దానికైనా ఆయన పాడింది చాలా గొప్పగా అనిపించింది. సరే, అది నాకు ప్రత్యక్షమైన విషయం. ఇక అసలు విషయాన్ని వేస్తే శ్వేత సూర్యోదయం, ఈయన పద్యాలు రాశారు. పద్యం అంటే ఇది ఇష్టమని కూడా చెప్పుకున్నారు. ఆ పద్యంలో రాయడం కోసంలో ఒక 25 ఏళ్ల ముందుగా రాసినటువంటి శ్వేత సూర్యోదయాలు, అంటే ఇది 2000లో వెలువడి, ఇప్పుడు పుస్తకం బయట వచ్చింది 2000 సంవత్సరంలో వచ్చిందన్నమాట. ఎందుకంటే ఈరోజు రాసి వచ్చేది. ఇక్కడ ఆ 2000లో రాకముందుగా అంటే 1975లో నేను రాసినట్టుగా అనిపిస్తుంది. 25 ఏళ్ల క్రితమే నేను రాశాను, కానీ గేయ రూపంలో రాశాను. రాసిన తర్వాత అలాగే కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత పద్య రూపంలో దీన్ని మనిషి రాయాలనుకున్నాను. పద్యం రాశారు కానీ నా ప్రాచీన ధోరణికి వెళ్ళదు. అంటే అన్నీ ఉన్న హంగులు తిక్కన వీళ్ళు అనసులు వాటికి ఇటువంటి ధోరణికి వెళ్ళలేదు. దానితో పాటు ఏమిటంటే శ్వేత సూర్యోదయం, మూకు లేదు, మవర్ణాలు లేవు. ఇందులో కూడా మవర్ణాలు లేవు. దాన్ని 7 విభాగాలుగా చేశాడు. ఆ 7 విభాగాల్లో ఎక్కడ కూడా మూల బిందువే తప్ప మవర్ణం మాడలేదు. ఇది నవంబర్ 2000 ప్రచురణ. 439 పద్యాలు ఉన్నాయి. రాయత్రోలు, జాషువా, దువ్వూరి, విద్వాన్ విశ్వం ఇటువంటి వాళ్ళంతా రాసిన కథాకావ్యాలు. ఈయన కూడా కథాకావ్యాన్ని రాశారు. ఈ కథాకావ్యం దాదాపు ఈనాటి సినిమాటిక్ గోవారి గారి అటువంటి ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయి, అది చెప్తాను. 7 విభాగాలు రాసినప్పుడు శ్వేత సూర్యోదయంలో మొట్టమొదటి ఒకటి జీవనామోదం అన్నాడు. ఇది తల్లిదండ్రులు తొలి వేలుపులు అంటూ తమ తల్లిదండ్రులకు అంకించినటువంటి గ్రంథం. ఈ తర్వాత దీనికి
చేరా బేరాలు ముందు మాట్లాడారు. చేరా అంటే చేకూరు రామారావు, బేరా అంటే పేదరావు రామారావు. వీరిద్దరూ కూడా ముందు మాట రాస్తూ అందులో చేరా గారు మధ్యలో ఒక కామెంట్ కూడా చేశారు. ఏమిటంటే ఆయన వస్తువు స్వీకరించినట్టు ఆధునికంగా పద్యాన్ని నడిపించలేదు. దానికి ఈయన సమాధానం కూడా కొంత ప్రవేశంలో చెప్పారు. ఇక బేతగోలు రామప్రభు గారు మంచి కితాబు ఇచ్చారు. వాళ్ళ వ్యవహారం ఉంచితే నేను చూసినంతలో ఏమిటంటే జీవనామోదం ఇందులో ఒక కథ మూలపల్లి అనే గ్రామాన్ని తీసుకున్నాడు. అది మూలపల్లి అంటే మారుమూల ఉన్న పల్లె. ఎందుకంటే అక్కడ ఏ నాగరికత కూడా సోకనటువంటిది. 50 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా పొరపాటున అక్కడ ఈ నాగరిక ఛాయలు జ్వరబడలేదు. ఇంటర్నెట్ లేవు, ఏ సౌకర్యాలు లేవు. ఇటువంటి చోట ఆ గ్రామాన్ని ఎదుర్కొని అది మన దేశమాత కనులంచుల కందని ఊరు ఎటువంటిదంటే దాని సంపదలకు గుర్తుగా కలదు ప్రక్కనే ఎండిన ఏరు. దానిలో పొదరుడ ఈజీతే ఎదుట పుట్టల పాడు. ఈ అంత్యానుప్రాసాలు చాలా అద్భుతంగా ప్రతి పద్యంలో ఒక రకమైన చమత్కారం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని సమీక్ష చేయాలంటే అది 439 పద్యాల్లో కనీసం 200 పద్యాలైనా చెప్పుకోవాలి. అలా చెబితే ఏమవుతుంది, మేము ఇబ్బంది పడతాం. ఎందుకంటే మాకు చెమట పడుతుంది. మీరంతా సుఖంగా ఫ్యాన్ దగ్గర కూర్చుంటారు. ఇక్కడ మాకు ఏ అవకాశం లేదు. సరే, ఏదిలాగైనా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి ఆ గ్రామాన్ని గురించి ఎగుడు దిగుళ్ళు, బావురై ఎండిన తొప్పల బీళ్లు, ముక్కలై పగిలిన నల్లరాళ్ళు, తెగ పారుచులాగిన కీచురాళ్ళు, ఏ మొలములు మొండెములు తెలియబోని మొక్కల మోళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి పద్యాలు. అత్యంత సహజంగా మీరు చెప్పారు ఇవరకు సంభాషణ గురించి. ఈ సంభాషణ ఎంత బాగా అయింది. సాధారణంగా సంభాషణాత్మకంగా రాస్తారు అని సంభాషణాత్మక శైలి అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈయన రాసినటువంటి సంభాషణ ఎలా ఉన్నాయంటే అత్యంత సహజంగా మనం మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది అద్భుతమైన పద్యంగా తయారైంది.